ఇంకోటి మొట్ట ఎక్కుతారు, నువ్వు మొట్ట ఎక్కుతావా? ఏమన్నా ఇంకోటి మొట్ట ఎక్కుతాను అంటున్నా. మీ ఇంటికి ఎవరైనా రికవరీ ఏజెంట్ లోన్ కట్టాలి అని వస్తే లోన్ తర్వాత ముందు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ బ్యాంక్, మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి. आईडी कार्ड दिखा रहा हूँ, तो शो करना पड़ेगा तो नाम नहीं, हाँ मैं वीडियो बना रहा हूँ ना, दिखाइए आप. చూడండి, రీల్ చాలా ఇంపార్టెంట్. లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి, సేవ్ చేసుకోవాలి. ఇది యూజ్ అవుతుంది. ఆ రికవరీ ఏజెంట్తో కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపించాలి. అది హార్డ్ కాపీ అయ్యే ఉండాలి. అతను నిజంగా బ్యాంక్ నుండి వస్తే ఐడి కార్డ్ చూపిస్తాడు, లేదంటే అవి ఇవి మాటలు చెప్పి ఆర్గ్యుమెంట్ కి దిగుతాడు. इधर है, बताओ आपका आईडी कार्ड दिखाओ, दिखा देता हूँ, ऑथराइजेशन लेटर दिखा देता पहले रेडी रखो ना, अमाउंट बाद में. ठीक है లేదంటే ఏదో కంపెనీ ఐడి కార్డ్ చూపిస్తాడు. అతను బ్యాంక్ నుండి రాలేదు, థర్డ్ పార్టీ ఏజెంట్ అని అర్థం చేసుకోండి. ఆ టైంలో మీరు ఈ కంపెనీ నాకు తెలియదు, నేను లోన్ తీసుకున్నది XYZ బ్యాంక్ నుండి, నువ్వు ఎక్కడో ఏదో కంపెనీ నుండి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగండి. బ్యాంక్ వాళ్ళు మా కంపెనీకి రికవరీ చేయమని ఈ పని అప్పచెప్పారు అని అతను అంటే, అప్పుడు మీరు మీ కంపెనీకి పని ఇచ్చినట్టు ఎక్కడ రాసి ఉంది, ప్రూఫ్ చూపించండి అని అడగండి. అది చూపిస్తే డిఆర్ఏ లైసెన్స్ చూపించమని అడగండి. డిఆర్ఏ అంటే డెప్త్ రికవరీ ఏజెంట్ లైసెన్స్. ఒకటి మాత్రం ఫిక్స్ చేసుకోండి, మీ ఇంటికి వచ్చే రికవరీ ఏజెంట్ మేల్ అయినా ఫిమేల్ అయినా ఈ డాక్యుమెంట్స్ లేకుంటే, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అటువంటి వాళ్ళతో మీకు సంబంధం లేదు. వాళ్ళు అలా వస్తే అది ఇల్లీగల్ అవుతుంది. మీ ఇంటికి విజిట్ చేయడానికి వాళ్ళు ఆథరైజ్ పర్సన్స్ కాదు. గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారు. వీళ్ళు కేవలం మీ ఇంటికి వచ్చి షౌట్ చేయడం, ఇరుగు పొరుగు వాళ్ళు వినేలా చేసి మీ పరువు తీస్తే డబ్బులు వస్తాయని మెంటాలిటీ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు న్యూసెన్స్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. చట్టాన్ని, రూల్స్ని అర్థం చేసుకుని బిహేవ్ చేయకపోతే వీళ్ళు మీతో ఆడుకుంటారు, నరకం చూపిస్తారు. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.